నమస్కారం అండి. నమస్తే అండి. మీ పేరు? మా పేరు వెంకటేశ్వర్లు, తడకమల్లి, ఖమ్మం జిల్లా. మీరు వ్యవసాయం ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? నేను 20 సంవత్సరాల నుంచి. ఎన్ని ఎకరాలు ఉంది మీకు? మాకు ఉన్నది ప్రస్తుతం 3 ఎకరాలే. 3 ఎకరాలు. మిగతాది కౌలు ఏమైనా వేస్తారా? మొత్తం కవులే. ఏ పంటలు వేస్తారు మీరు? మేము వరి వేస్తాం, మొక్కజొన్న వేస్తాం, పత్తి వేస్తాం, తోట వేస్తాం. మీరు గుర్తుపట్టారా ఇది? జనరల్గా మీరు మీ భాషలో ఎర్ర సంచి గులికలని పిలుచుకుంటారు. అవును. ఎన్ని సంవత్సరాల నుంచి వాడారా? నేను 8 సంవత్సరాలు వాడినా. 8 సంవత్సరాల నుంచి వాడుతున్నారు కంటిన్యూస్గా? ఒక పంటకు కాకపోతే ఒక పంట కాకపోతే ఒక పంట వాడతాం. 8 సంవత్సరాల నుంచి మీరు వాడుతున్నారు అంటే మీకు గట్టిగా తెలిసి ఉంటుంది. అంటే మీరు పొందిన ఉపయోగాలు, మీకు ఏమేమి ప్రయోజనాలు కనిపించినాయి పత్తిలో? ఇప్పుడు మనకు పత్తి సీజన్ రాబోతుంది కదా, పత్తిలో మీకు కనిపించిన ప్రయోజనాలు ఏంటి? పత్తి కొద్దిగా ఎదుగుదల వచ్చింది. జనరల్గా ఇప్పుడు మీది సారవంతమైన భూమినా లేకపోతే కొంచెం బలం తక్కువైన భూమి? బలం తక్కువ భూమిలో కొద్దిగా మీకు ఎదుగుదల మంచిగా కనిపించింది. తెగుళ్ళు అట్టుకోవడం ఏదన్నా అట్లా మొక్క పచ్చగా అవడం ఏదన్నా గమనించారా? పచ్చగా వచ్చింది. వరిలో కూడా వాడారా? వరిలో కూడా. వరిలో మీకు ఏమనిపించింది? వరిలో కొద్దిగా పిలకలు వచ్చాయి. పిలకలు వచ్చి దిగుబడి ఏమన్నా పెరిగిందా? దిగుబడి కొంచెం పెరిగింది. అంటే మీరు 8 సంవత్సరాల నుంచి వాడుతున్నారు కదా, ఏదో ఒక పంటకు ఏదో ఒక పసలకు వాడుకుంటుంటారు కదా, వానాకాలం కానీ ఎండాకాలం కానీ, వాడని కాలంలో మీకు ఏమైనా తేడా కొంచెం తగ్గింది? మీరు మీ తోటి రైతులకు ఏం చెప్తారు? మంచిగానే ఉందని చెప్తాం. ఇప్పుడు 8 సంవత్సరాల నుంచి మిమ్మల్ని చూసి చాలా మంది వాడుంటారు కదా? వాడుతూనే ఉన్నారు. సరే అండి, ఓకే, మంచిది.